ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండను గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట అపోస్తల కార్యంలో నుంచి 14వ అధ్యాయము 9, 10 వచనములు. అతడు పౌలు మాట్లాడటం వినను. పౌలు అతని వైపు తేర చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదంలో మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మతో నింపుకుని వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. చాలామంది అనారోగ్యం గలవారు కూడా ఉన్నారు. అనేక మంది వాక్యం వింటున్నారు. కానీ ఒక అతను ఏమైనాడంటే అనారోగ్యంతో బాధపడుచున్న అతను వాక్యం వినేటప్పుడు అతని హృదయంలో బలమైన విశ్వాసం ఎంచుకున్నాడు. అతని హృదయంలో బలమైన విశ్వాసం అందుకున్నప్పుడు అపోస్తల పౌలు కూడా పరిశుద్ధాత్మతో నింపుకుని వాక్యం చెప్తున్నాడు. కాబట్టి అతని విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలైన పౌలు గారికి బయలుపరిచాడు. ఆయన హృదయంలో బయలుపరిచి ఎక్కడున్నాడు ఆ వ్యక్తి అని చెప్పి పౌలు గారు చూసినప్పుడు అతన్ని చూసి గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. చూడండి, పరిశుద్ధాత్మ కార్యములు అంటే ఈ రీతిగా ఉంటాయి. అంటే పరిశుద్ధాత్మ కార్యములు ఎట్లా దేవుడు జరిగిస్తాడో మనకు తెలియదు. అది వాక్యంలో నుంచి జరిగిస్తాడా, ఆరాధనలో జరిగిస్తాడా, ప్రార్థనలో జరిగిస్తాడా, సంఘంలో జరిగిస్తాడా, సభల్లో జరిగిస్తాడా, జనాల మధ్యలో జరిగిస్తాడా, లేకపోతే అన్యుల మధ్యలో జరిగిస్తాడా, లేకపోతే అనేక మంది విశ్వాసులకు కూడా విశ్వాసం వచ్చే రీతిగా జరిగిస్తాడా. అసలు పరిశుద్ధాత్మ కార్యములు ఆశ్చర్యమైన కార్యములని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. యేసుక్రీస్తు వారు జరిగించే కార్యములు కూడా ఆశ్చర్యంగా ఉంటాయి. అది ఎలాంటి ఆశ్చర్యం అంటే అది మనుషుల హృదయానికి అగోగోచకరములంట. అంటే మనిషి హృదయం గ్రహింపలేనిది. దేవుని కార్యంలో ఎలా జరుగుతాయో మనకు తెలియదు, ఎటు నుంచి జరిగిస్తాడో మనకు తెలియదు. కానీ మనం ఏం చేయాలంటే ఆ సూచక్రియలు కనిపెట్టుకుంటూ ఉండాలి. అంతేగాని ఎవరో వచ్చి అద్భుతాలు చేస్తున్నారు, ఎవరో వచ్చి ఏదేదో చేస్తున్నారని కాదు. ఎవరికైనా ఇస్తాడు దేవుడు, ఎవరినైనా వాడుకుంటాడు. కానీ అడిగే విధానము, అదే రీతిగా వారి జీవితము ఒక సాక్ష్యము ఆధారపడి ఉంటుంది. వారి జీవిత సాక్ష్యము మెయిన్ ఇంపార్టెంటు, వాళ్ళు అడిగే విధానం కూడా మెయిన్ ఇంపార్టెంటు. అందుకే అపోస్తులైన పౌలు ఆయన జీవిత సాక్ష్యం మనకు తెలుసు. ఆయన దేవుని ఏమడిగాడో ఏం పొందుకున్నాడో మనకు తెలుసు. కానీ ముందుగా అయితే దేవుడు అతన్ని శ్రమ పెట్టి మరి బాధ పెట్టి ఆత్మను అనుగ్రహించి ఆయన పరిచర్య అంతా కూడా శ్రమ పడుతున్న పరిచర్యనే ఇచ్చాడు దేవుడు. అపోస్తులకు పరిచర్య వేరు, పౌలు చేసిన పరిచర్య వేరు. ఎందుకంటే అపోస్తులు సూచక్రియలు అద్భుతాలు జరిగించుకుంటూ వెళ్తున్నారు. కానీ పౌలుకి మాత్రము శ్రమలు, ఆత్మ పరిచర్య, శ్రమలు పరిచర్య ఇలా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అందుకే ఎవరిని ఏ రీతిగా ఎన్నుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి ఏ కార్యం జరిగినా మనము దేవుని యొక్క ఆత్మతో చూడాలి. దేవుడు ఏ రీతిగా దాన్ని జరిగిస్తున్నాడో అది కనిపెట్టుకోవాలి. మరి ఆ రీతిగా అందరూ కూడా దేవుడి నామంలో మహిమ పొందుకుని దేవుని యొక్క ఆత్మగల కార్యంలో కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజావందరంలో దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞత స్తుతులు నా పరమ తండ్రి. యుగ యుగములకు దేవుడు నీవే నా పరమ తండ్రి. రాజావనం దేవా నీకే స్తోత్రం. అవునయ్య, నీ పరిశుద్ధ కార్యములు, నీ పవిత్రాత్మగల కార్యము నా పరమ తండ్రి. ఏటి నుంచి ఏ రీతిగా నా పరమ